ఇలా ఊరుల్లో ఒక గోడకి చక్కగా పచ్చగా ఉండటం నాకు భలే నచ్చిందండి. చూడటానికి ఎంత బాగుందో కదా. అలానే దీని ఎదురుగా అరటి చెట్లు కూడా ఉంటాయి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. తమలపాకు చెట్లు, అరటి చెట్లు, ఇలా బాత్రూమ్ వెనక ఎట్లా ఉందో చూడండి. సో గెల కూడా వచ్చింది. నాకు ఇది చూస్తుంటే భలే మనసుకు చాలా ఆనందం అనిపించింది. ఆ పచ్చగా, అలానే ఆ తమలపాకు చెట్లు, ఈ అరటి చెట్లు భలే ఉంటాయి కదండి. పల్లెటూరు వాతావరణాలు అయితే చాలా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ మాది తద్ది తీర్చుకుంటున్నాం అనమాట. నేను మా చుట్టాలమ్మాయి తద్ది అయితే తీర్చుకుంటున్నాము. నాది వచ్చేసి థర్డ్ ఇయర్, ఆ అమ్మాయిది వచ్చేసి సెకండ్ ఇయర్ అనమాట. ఇలా మా ఊర్లో కోనేటి దగ్గరికి వెళ్ళేసి ఈవినింగ్ ఇలా అయితే మేము పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే వస్తామండి. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఊరు వెళ్ళిన ప్రతిసారి కూడా. అక్కడ ఇది వచ్చేసి తణుకులో జరిగిందండి. నేను 2024లో అనమాట. ఇది నాది మూడోది. ఇంకా అయిపోయినాయి 3 సంవత్సరాల తద్దులు అయితే నాకు. సో ఇలా అయితే నేను ఆ అమ్మాయి పొద్దున్నుంచి అయితే ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రానికి అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ దీపారాధన చేసుకొని ఇంకా వేసుకున్న అట్లనైతే తిన్నామండి. సో భలే ఉండిద్ది అసలు. ఎందుకంటే అప్పుడు కోనేటి దగ్గరికి అందరూ వస్తారనమాట. వచ్చి అక్కడ ప్లేస్ కూడా ఉండదండి అసలు. 1 by 1 ఇలా అయితే పూజ చేసుకుంటాం అనమాట. ఎట్లయినా కానీ కార్తీక మాసం వచ్చిందంటే